వెల్కమ్ బ్యాక్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి. మరి ఇప్పుడు ఊరించే వంటలో ఎవరెవరు ఎలాంటి వంటలతో పోటీ పడుతున్నారో చూద్దామా? నమస్తే అండి, ఊరించే వంటకు స్వాగతం. ముందుగా ఈటీవీ ప్రేక్షకులందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు. మరి ఈ రోజు నేను హైదరాబాద్లోని కొత్తపేట వచ్చేసానండి. నాగుల చవితి రోజు స్పెషల్గా ఊరించే వంటలు చేస్తామంటూ మన పార్టిసిపెంట్స్ SMS చేశారు. మరి చూస్తున్నారు కదా, ఇక్కడ అందరూ రెడీగా ఉన్నారు. హాయ్ హాయ్. ఓకే, మరి ఇప్పుడు వీళ్ళందరినీ కూడా మీకు పరిచయం చేస్తాను. మీ పేరేంటండి? నా పేరు వాణి అండి. వాణి గారు ఒకసారి అందరికి హాయ్ చెప్పండి. ఓకే, ఈ రోజు పండుగ రోజు మీరు మా ఇంటికి రావడం చాలా ఆనందంగా ఉందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది ఎల్లో కలర్ ఫ్లాట్. ఎవరు వచ్చారు మీకు సపోర్టర్ గా? మదర్ అండి. పేరేంటి? వీరమణి. వీరమణి గారు. ఓ మణి వీరమణి. వాణి వీరమణి. ఓకే, హాయ్ అండి. వెరీ గుడ్. మీ పేరేంటి? పేరు రజిత అండి. రజిత గారు, వెల్కమ్ టు అభిరుచి. ఓ థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా చక్కగా హాయ్ చెప్పేసేయండి ఒకసారి అందరికి. ఓకే, మరి మీకు ఎవరు వచ్చారు? మా మరదలు. మీ పేరు? ప్రభావతి. మీరు కూడా హాయ్ చెప్పండి ఒకసారి. వెరీ గుడ్. అందరి పరిచయాలు అయిపోయాయి కదా. మరి ఈ రోజు అందరూ పుట్టకు వెళ్ళి చక్కగా పాలు పోసి వచ్చారా అండి? పోసి వచ్చారా? చక్కగా దండం పెట్టుకుని వచ్చారా? మరి ఈ రోజు నాగుల చవితి కదా, ఆ ఫలితమే ఇది. మీరు ఇక్కడికి రావడం, దండం పెట్టుకోవడం వల్ల అక్కడికి వెళ్ళి అక్కడ పాలు పోయటం మానేసి అభిరుచి రావాలి ఈటీవీ అభిరుచి మా ఇంటికి రావాలి అని అదే మొక్కుకుంటున్నాం. అవునా? చక్కగా పొద్దున్నే వెళ్ళి పుట్లో పాలు పోసి బాగా దండం పెట్టుకుని మేము రావాలని కోరుకున్నారు. మరి మేము వచ్చేసాము. మరి ఈ రోజు నాగుల చవితి పండుగ స్పెషల్ కదా. పాలు ఉన్నాయా ఇంట్లో? ఉన్నాయా? చక్కగా సరిపడా ఉన్నాయా? చాలా ఎక్కువ ఉన్నాయా? మరి అదే ఈ రోజు మీ మెయిన్ ఇంగ్రీడియంట్ అన్నమాట. ఓకే, సో పాలు. ఓకే, సో పాలతో మీరు పాయసం చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, కూరలో పోసి ఉండొచ్చు, ఎలా అయినా చేయొచ్చు. సో పాలతో చక్కగా మంచి గురించి వంటలు చేయాలన్నమాట. ఓకేనా? సో ఏం చేయొచ్చు మీరు ఫాస్ట్ గా మీ సపోర్టర్స్ తో మాట్లాడుకుని నాకు చెప్తే స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా? కానివ్వండి. ఓకే అండి, మరి నాగుల చవితి రోజు ఎలాంటి ఊరించి వంటలు చేస్తారో చూద్దాం. ఏం చేస్తారండి వాణి గారు? ఈ రోజు పండగ కదండి, పాలతో స్వీట్ చేస్తానండి. దాని పేరు అమృతఫలం. అమృతఫలం. ఓ, మీరు? పైనాపిల్ డ్రై ఫ్రూట్ ఖీర్. ఓకే, ఇక్కడేమో ఖీర్, ఇక్కడేమో అమృత ఫలం అంట. మరి వెరైటీగా ఉంది పేరైతే. స్వీట్ ఎలా ఉంటుందో, అది అమృతం టేస్ట్ ఎలా అమృతం దానిలా ఉంటది. అది మనకి తెలియదు కదా అమృతం టేస్ట్ ఎలా. ఫీల్ తో మనం తినాలి. మనం ఏదైనా తింటే అమృతంలో ఉంది అనుకుంటాం కదా. వెరీ నైస్. ఫస్ట్ ఎవరు చేస్తారు? నేను చేస్తాను. మీరు చేస్తారా? అమృత ఫలం. ఓకే అండి, మరి అమృత ఫలం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. అమృత ఫలం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పాలు 1/2 లీటర్, పంచదార 150 గ్రాములు, కిస్మిస్ కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి కొద్దిగా, బాదం తురుము కొద్దిగా, బియ్యం 50 గ్రాములు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. స్టార్ట్ చేద్దామా వాణి గారు? స్టార్ట్ చేద్దామండి. ఓకే, సో ఫస్ట్ ఏం చేయాలి దీనికి? మనం ఫస్ట్ పాలు కాచాలండి. ఇందులో పోస్తున్నాను. పాలు కాస్త వేడయ్యాక మనం షుగర్ యాడ్ చేయాలండి. ఓకే, ఫస్ట్ స్టిక్ ఇవ్వండి. ఇది కొద్దిగా వేడయిన తర్వాత, అంటే మరగాల లేకపోతే జస్ట్ కొద్దిగా వేడవుతే సరిపోతుంది. గోరచ్చుగా షుగర్ వేద్దామండి. స్పూన్ ఏమన్నా. ఈ షుగర్ కరిగిన తర్వాత బియ్యం 3 అవర్స్ నానబెట్టి పేస్ట్ చేయాలండి. మనం దోశ పిండికి ఎలా చేస్తామో మిక్సీలో అలా పేస్ట్ చేయాలి. సో బియ్యం నానబెట్టేసి బాగా పేస్ట్ చేయాలి. ఓ, సో బియ్యం ఆ పళంగా కాకుండా ఇలా పేస్ట్ లా వేసుకుంటారా? పేస్ట్ చేయాలండి. ఓకే. ఇది అంటే మీరేమన్నా కనుక్కున్నారా వంట, లేకపోతే లేదండి? లేదు, ఉంది మా దాంట్లో. పాలా స్వీట్ ఏ స్వీట్ షాప్ లో దొరకదు. అవును, దొరకదు. వాళ్ళు మాకు నేర్పించారు. మీరు మీ అమ్మాయికి నేర్పించారు? నేను హాలిడేస్ లో ఎప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా మా అమ్మమ్మ ప్రత్యేకంగా ఇది చేసి పెట్టేది అందరి పిల్లలకి. ఇప్పుడు ఈ షుగర్ కరిగిందండి. మనం ఇది బియ్యం పిండిది పేస్ట్ వేద్దామండి. ఇది నాన్ స్టాప్ గా కలుపుతూ ఉండాలండి, లేదంటే ఉండలు కట్టేసి. బియ్యం కదా మనకి ఫాస్ట్ గా చిక్కబడి. గీత గారు మీకు హెల్ప్ చేస్తారు. మీకు కూడా చేస్తాను కావాలంటే తర్వాత ఏమైనా. సిమ్ లో ఉంచాలి ఇప్పుడే వేసినాక, లేకుంటే ఉండాలి. సో అయితే ఈ స్వీట్ మీకు బాగా ఇష్టమా ఏంటి వాణి గారు? మా పిల్లలకి మా వారికి కూడా చాలా ఇష్టం. అందరికి ఇష్టమా? అందరికి ఇష్టం అండి. సో అయితే అంటే ఏదైనా ఇలా స్పెషల్ గా పండక్కి అలా చేస్తారా, లేకపోతే ప్రతి పండక్కి చేస్తుంటారా? లేదండి,
పండగ ఏదైనా పండగలకి చేస్తుంటాను, అన్నిటికని కాదు. అన్నిటికని కాదు. కాకపోతే వీళ్ళు మధ్య మధ్యలో కూడా ఎప్పుడైనా అడుగుతూ ఉంటారు, అప్పుడు కూడా ఇది ఎందుకంటే ఈజీనే కదా. యాక్చువల్ గా బియ్యం ఒకటి మనం కొంచెం నానబెట్టుకుంటే పేస్ట్ చేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు మన ఇంట్లో దోసల పిండి ఉందనుకోండి, దాంతో కూడా చేసేసుకోవచ్చు. అందులో మినపప్పు ఉంటుంది కదా, రాదు. ఇది ఓన్లీ బియ్యం ఉండాలి. ఓకే ఓకే. ఇది ఇలా దగ్గర పడే వరకు కలుపుతూనే ఉండాలండి. ఓకే. మనం ఒక్కసారి కూడా ఆపకూడదు, అంటే గట్టిగా అయిపోతుంది కదా, ఇది అంటుకుపోతుంది అనమాట. ఓకే ఓకే. దగ్గరికి అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి. జస్ట్ ఈ కలపడమే కొంచెం ప్రాసెస్ లేదు, కానీ ఐటమ్స్ కూడా తక్కువే ఉంటాయి. అవును, ఈజీగా అయిపోతుంది. డ్రై ఫ్రూట్స్ ఏం వేయించుకోకర్లేదా? దీంట్లో ఏమేమండి, ఓన్లీ గార్నిష్. దీంట్లో కాస్త ఇలాచి పౌడర్ వేద్దామండి. ఓకే. సో అయితే డ్రై ఫ్రూట్స్ ఇందులో ఏం వేసుకోకూడదు అనమాట, మనకి ఇట్లా సాఫ్ట్ గా ఉండాలండి. అంత టేస్టీగా ఉంటుందండి ఇది. ఉంటుందండి. ఇప్పుడు మీరు తిన్న తర్వాత చెప్తారు మీరే. ముందే అమృతం అన్నారు కదా, అమృతం అమృతం అని వింటాం మనం, కానీ ఈ రోజు అమృతం తినబోతున్నాం కదా. అది ఎలా ఉంటుందో వేచి చూడాలి అంతే. ఎందుకంటే అదే అమృతం అంటే దాని టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు. చాలా వరకు తను చాలా కష్టపడి చేస్తుంది కదా, కాబట్టి అదే ఆ టేస్ట్ వచ్చేస్తున్నట్టు కదా. అమృతం కానీ మనకు ఒక ఫీల్, అబ్బా ఏదైనా టేస్టీగా ఉందంటే అమృతం తిన్నాము అనుకుంటాం. అబ్బా అమృతంలా ఉంది అలా అంటుంటారు కదా. ఇప్పుడు ఇది ఇంకా దగ్గర పడాలా? ఇంకా దగ్గర పడాలండి. ఓకే ఓకే. మనం కాస్త ప్లేట్ కి నెయ్యి రాసి పెట్టుకుందాం. ఓకే. కొద్దిగా సరిపోతుందండి. అంటే ఇప్పుడు ఇది ఏంటి మనకి ఇలా ఇది ఈ ప్లేట్ లో మొత్తం వేసేసి ఇది చల్లారాలండి. ఒక 1 అవర్ అలా చల్లారిన తర్వాత పీసెస్ కట్ చేయాలి. అందుకేనా మీరు ముందు చేస్తానన్నారు? వీళ్ళు చేసేటప్పటికి కాస్త కూస్తో చల్లారి టైం పడుతుంది కదండి చల్లారడానికి. అంటే వీళ్ళు వంట అయ్యేటప్పటికి ఎంత చల్లారితే అంత మనం తినేయాలి. ఓకేనా? ఇది రెడీ అయిపోయిందండి. ఆఫ్ చేసేనా? ఆఫ్ చేసేసేయండి. ఓకే. మనం ఇప్పుడు దీనికి నెయ్యి రాసి పెట్టుకున్నాం కదండి, దీంట్లో వేసేద్దాం. ఓకే. మరి ఎక్కువ టైం కూడా ఏం పట్టలేదులేండి, ఫాస్ట్ గానే అయిపోయింది. అంటే క్వాంటిటీ కొంచెం తీసుకున్నాం కదా, ఎక్కువ క్వాంటిటీ అయితే కొంచెం టైం పడుతుందా? ఓకే ఓకే. ఇది ఇలా ప్లేట్ మొత్తం చేసేసి ఓకే చల్లారిన తర్వాత పీసెస్ కట్ చేయాలండి. స్ప్రెడ్ చేసి ఇది అయిపోయిందండి గీత గారు. ఓకే. ఇది చల్లారిన తర్వాత మనం పీసెస్ కట్ చేసుకొని సర్వ్ చేసుకుందాం. ఓకే ఓకే. మరి వేడి వేడిగా అమృత ఫలం రెడీ అండి. ఇది చల్లారిన తర్వాత పీసెస్ గా కట్ చేసుకుని డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవటమే. సో ప్రస్తుతం అయితే ఈ అమృత ఫలం ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దాం. అమృత ఫలం తయారు చేసే విధానం: 2 గంటల ముందుగా బియ్యం నానబెట్టి రుబ్బి పేస్ట్ లా చేసుకోవాలి. పాన్ లో పాలు పోసి కాగాక పంచదార వేసి కరగనివ్వాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ దీనిలో వేసి ఉండలు కట్టకుండా కలుపుతూ దగ్గర పడినివ్వాలి. తర్వాత యాలకుల పొడి వేసి మరి కాస్త దగ్గర పడినివ్వాలి. నెయ్యి రాసిన పళ్ళెంలోకి దీన్ని తీసుకుని సమంగా పరిచి చల్లారాక బాదం తురుము వేసి ముక్కలుగా కట్ చేయాలి. వీటిపై కిస్మిస్ ఉంచి సర్వ్ చేసుకుంటే అమృత ఫలం రెడీ. అమృత ఫలం ఎలా తయారు చేయాలో చూసారు కదా. వాణి గారు ఇప్పుడే కట్ చేస్తారా? ఇప్పుడు ఇంకా ఆరాలి కదా, వీళ్ళది అయిన తర్వాత చేస్తారా? తర్వాత కట్ చేద్దాం. సరే, కట్ చేసి అప్పుడు డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేద్దాం. ప్రస్తుతానికైతే ఇలా పెట్టేస్తాను. మీరు రెడీ అండి రచిత గారు? పైనాపిల్ డ్రై ఫ్రూట్స్ ఖీర్. వెరీ గుడ్. ఓకే, మరి పైనాపిల్ డ్రై ఫ్రూట్స్ ఖీర్ కి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పైనాపిల్ డ్రై ఫ్రూట్ ఖీర్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పాలు 2 కప్పులు, పైనాపిల్ ముక్కలు 1 కప్పు, రాగి పిండి 1 కప్పు, బెల్లం తురుము 1 కప్పు, డ్రై ఫ్రూట్స్ 20 గ్రాములు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1 టీ స్పూన్. ఖీర్ కి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా. మరి తయారీ విధానం చూసే ముందు MTR మసాలా అభిరుచులు ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్.